అందరికీ నమస్కారం. చైనా వార్నింగ్కి ట్రంప్ తగ్గాడా? లేదు చైనా సహకారం కోసం వెనక్కి తగ్గినట్టు చెప్తున్నాడో తెలియదు కానీ ట్రంప్ ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. చైనా గనక తైవాన్ని ఆక్రమించుకుంటే ఆ విషయంలో మేము కలగజేసుకోం. 9500 మైళ్ళు పోయి మేము యుద్ధం చేయలేం చైనాతోటి. మేము ఆ విషయంలో కలగజేసుకోలేం. చైనా గనక తైవాన్ని ఆక్రమించుకుంటే మేమేం చేయలేమని చేతులు ఎత్తేసాడు ట్రంప్. నిజానికి మనం 2 రోజుల క్రితం ఒక వీడియో మాట్లాడుకున్నాం, మీ అందరికి గుర్తుంది కదా. చైనా అధ్యక్షుడు జింపింగ్ అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఒక వార్నింగ్ ఇచ్చాడు అనేటువంటిది. మీరు ఏదైనా మాట్లాడండి మేము వింటాం, కానీ తైవాన్ విషయంలో మాత్రం తైవాన్కి సపోర్ట్గా మీరు ఉంటే మీతో మేము యుద్ధానికి తలపడాల్సి వచ్చింది అని చెప్పేసి జింపింగ్ చెప్పాడు అనేటువంటిది. సో ఏదైనా తైవాన్ విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడానికే సిద్ధమయ్యాడు, కలగజేసుకోవడానికి సిద్ధంగా లేడు అనేటువంటి విషయాన్ని ఆయన ఓపెన్గా ఒప్పుకున్నాడు. కాబట్టి బట్ ట్రంప్ మాట నమ్మలేం, ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. కాకపోతే ట్రంప్కి ఇప్పుడు చైనా అవసరం, ఎందుకంటే ఇరాన్ని దారి తెచ్చుకోవాలి, హర్మోజ్ జలసంధిని పూర్తిగా ఓపెన్ చేపించాలి. కాబట్టి చైనా అవసరం ఉంది, కాబట్టి కొంత తగ్గినట్టు ఉంటాడు, మరి తప్పదు. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.